ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగమే కాదండి, ఆధునిక యుగంలో అనేక సమస్యలకు కారణం ఏమిటో తెలుసా? వేగం. ఇవాళ 20 నుంచి 30 ఏళ్లలోగా యువకుల ప్రాణాలు హరిస్తున్నది వేగం అండి. ఒక్క హైదరాబాదు నగరంలోనే సికింద్రాబాద్ జంట నగరాల్లో రోజుకి ఎంతమంది చనిపోతున్నారండి? అందరూ యువకులే. దేశానికి ఎంత నష్టం! వందలు. పైగా ఏటేటా పెరుగుతోంది ఆ సంఖ్య. ఏమైపోతుంది? చెబుతున్నవన్నీ తల్లిదండ్రులు చెప్పట్లేదా? మాబోటుగాళ్ళం కూడా చెబుతున్నామే. లేదండి, వినేది వింటాడు, ముగ్గురు ఎక్కేది ఎక్కుతాడు. నేను హైదరాబాద్లో వస్తూ చూస్తున్నాను, నేను ముగ్గురు ఎక్కుతారు, ముగ్గురు నాకు ఇలా దండం పెడతారు. ముందు ముగ్గురు ఎక్కడం తప్పు కదా, అది మాండం. నాకు దండం పెడతాడు. నేనంటే గౌరవం. నేను చెప్పేవి వింటున్నాడు. ఏం వింటున్నాడు అంతే. నేను రోజు ఫోన్లో కనపడతాను కాబట్టి ఓ దండం పారేస్తాడు. చెప్పింది చేయడు. యావత్తు ప్రపంచంలో ఉండే సమస్త సిద్ధాంతాలు ఆచరణ వైఫల్యం వల్ల దెబ్బతున్నాయి. సిద్ధాంత వైఫల్యం కాదండి, అన్ని సిద్ధాంతాలు గొప్పవే. ప్రతి సిద్ధాంతం కనిపెట్టిన వాళ్ళు త్యాగమూర్తులే. ప్రపంచం బాగుపడాలనే సిద్ధాంతం కనిపెట్టిన వాడు స్వార్థపరుడు ఎలా అవుతాడండి? వాడు సొంతం కోసం చెప్పలేదు దాన్ని. మనకి నచ్చకపోవచ్చు.